వెల్కమ్ టు sakshieducation.com. అలాగే షాస్ అకాడమీ. సో ఈ షాస్ అకాడమీలో భాగంగా మనము ఎస్ఐ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి జనరల్ స్టడీస్లో భాగంగా కాకి చొక్కా వేసుకోవాలి అంటే అరిథమెటిక్ రీజనింగ్ తో పాటు కంపల్సరీ వాళ్ళు జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ జనరల్ స్టడీస్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ లో మనము మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఏంటి అనేసి. సో అందులో భాగంగా మనం ఈరోజు జియోగ్రఫీ గురించి చదువుకుందాము. ఈ జియోగ్రఫీలో మనం కానీ గమనించినట్లయితే ఈ ఎస్ఐ ఎగ్జామ్ కి పర్టికులర్ గా ఎస్ఐ ఎగ్జామ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీ మాత్రమే ఉంది. ఓకే, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర జియోగ్రఫీ, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ జియోగ్రఫీ అవన్నీ ఏం లేవు, ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీ మాత్రమే ఉంది. సో ఈ ఇండియన్ జియోగ్రఫీ దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది చదివితే మనము ఆన్సర్ ఏ రకంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత అది చదివే ప్రాసెస్లో మనకు చాలా మంది ఫస్ట్ టైం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, మొదటిసారి ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు చాలా మంది బాబోయ్ జియోగ్రఫీ చాలా కష్టము, నదుల పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము. ఓకే, నెక్స్ట్ తర్వాత మినరల్స్, ఏ మినరల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ పంటలు ఎక్కడ పండుతాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము అనేసి పిల్లలు అనుకుంటూ ఉంటారు. అయితే అది చదవాల్సిన రీతిలో చదివితే సులువు అవుతుంది. రైట్. సో జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ గురించి మనం తెలుసుకునేది ప్రాసెస్ ఎలా అంటే మొదట ఇండియా మ్యాప్ మనము చూసుకోవాలి. సో ఈ భారతదేశం గురించి కానీ మనము క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ సులువు అవుతుంది. అర్థమవుతుందా? సో మనకు ఉన్నటువంటి చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి, మొదటి చాప్టర్ కానీ మనం గమనించినట్లయితే ఇండియాస్ సైజ్, లొకేషన్ అండ్ ఇట్స్ బార్డర్. సో ఇక్కడ సైజ్ అన్నారు, దీని ఏరియా ఎంత ఉంది అర్థమవుతుందా, దీని చుట్టూ కొలత ఎంత ఉంది అనే దాని గురించి మనకు క్లారిటీ రావాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎక్స్ట్రీమ్ వెస్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ ఈస్ట్ వరకు ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, నెక్స్ట్ నార్త్ నుంచి సౌత్ వరకు ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, సైజులో మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ తర్వాత లొకేషన్ అని అన్నారు. ఈ లొకేషన్ అంటే మనము గ్లోబ్ అని గమనించినట్లయితే ఈ గ్లోబ్ లో ఎక్కడుంది కదా, మధ్యలో ఈక్వేటర్ ఒకటి గీసుకున్నాం, గీత 0 degrees దగ్గర, దీనిపైన 23.5 degrees దగ్గర ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. ఓకే, ఇది మన గ్లోబ్. సౌత్ పోల్, నార్త్ పోల్, ఇది మన గ్లోబ్ ఉంది కదా. ఈ గ్లోబ్ లో మన భారతదేశం ఎక్కడ ఉంది అడిగింది, ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉంది. ఓకే,
లాటిట్యూడ్స్ ఎంత లాటిట్యూడ్స్ ఉన్నాయి, లాంగిట్యూడ్స్ ఎంత లాంగిట్యూడ్స్ ఉన్నాయి, ఓకే ఇటువైపు ఏమొస్తుంది అటువైపు ఏమొస్తుంది, ఇవి అన్ని. తర్వాత ఈ గ్రీనిష్ మెరిడియన్ టైం ఏదైతే ఉందో, ఈ గ్రీనిష్ లైన్ ఏదైతే ఉందో దీని నుండి ఎంత దూరంలో ఉంది, ఇది అంతా మనము ఈ లొకేషన్ అనే కాన్సెప్ట్ లో మనం చదువుకుంటాము. నెక్స్ట్ ఆ తర్వాత బార్డర్స్ అన్నారు. మన ఇండియా చుట్టుపక్కల బార్డర్స్ ఏమున్నాయి, ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ ప్రాంతం అంతా సమ్ కంట్రీస్తో మనము బార్డర్ షేర్ చేసుకున్నాము కదా. పాకిస్తాన్ ఇక్కడేమో చూస్తే మనము పాకిస్తాన్ ఉంది, అక్కడ వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, చైనా ఉంది, నెక్స్ట్ నేపాల్ ఉంది, ఇక్కడ భూటాన్ అక్కడ ఉంది, బంగ్లాదేశ్, మయన్మార్. ఈ ప్రకారంగా మనము ఇతర దేశాలతో మనము సరిహద్దులు కలిగి ఉన్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఈ సరిహద్దుల మీద క్వశ్చన్ అడిగితే ఏ దేశంతో మనము సరిహద్దు ఎక్కువగా కలిగి ఉన్నాము. అదర్వైజ్ ఈ క్రింది రాష్ట్రాలలో, మన భారతదేశంలో ఉండే రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉంది, అదర్వైజ్ చైనాతో సరిహద్దు కలిగి ఉంది, నేపాల్తో సరిహద్దు కలిగి ఉంది. సో క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో బార్డర్ అన్నప్పుడు మనం కంప్లీట్ బార్డర్ గురించి మనము క్షుణ్ణంగా చదవాలి. ఆ తర్వాత ఈ అప్పర్ పార్ట్ మాత్రమే కాదు కదా, కింద లోయర్ పార్ట్ కూడా ఉంది. ఇది మనము దేంతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, వాటర్తో షేర్ చేసుకుంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఇదంతా కంప్లీట్గా వాటర్తో షేర్ చేసుకునింది. ఏముంది ఇక్కడ, బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ ఉంది, అరేబియన్ సీ ఇక్కడ ఉంది కదా. ఈ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఇవి దేనిలో భాగాలు, ఇండియన్ ఓషన్ లో భాగము కదా. సో మన భారతదేశానికి మూడు వైపులా నీళ్లతో మనము బార్డర్ ని షేర్ చేసుకుంటున్నాము. మూడు వైపులా మనకు నీళ్లు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఏ రాష్ట్రంలో సముద్ర తీరం ఎక్కువగా ఉంది, ఎన్ని రాష్ట్రాలలో ఉంది ఒక క్వశ్చన్. ఏ రాష్ట్రంలో సముద్ర తీరం ఎక్కువగా ఉంది క్వశ్చన్, ఏ రాష్ట్రంలో సముద్ర తీరం తక్కువగా ఉంది క్వశ్చన్ కదా. సో ఇవి మనము బార్డర్ అంటే ఈ ఇతర దేశాలతో షేర్ చేసుకున్నటువంటి బార్డర్ అండ్ సముద్రంతో షేర్ చేసుకున్నటువంటి బార్డర్. ఈ క్షుణ్ణంగా ఈ చాప్టర్ మొత్తం అంతా చదవాలి. ఇవే కాకుండా మన భారతదేశంలో ఐలాండ్స్ ఉంటాయి. ఇదంతా మెయిన్ ల్యాండ్ కదా, మెయిన్ ల్యాండ్ కాకుండా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇటువైపు వస్తే లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. సో ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి మధ్యలో వెళ్తున్నటువంటి ఛానల్ ఏది, ఓకే. సో క్వశ్చన్స్ వాటి మీద కూడా అడిగే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ అంతా మనము దేంట్లో చదువుతున్నాము, మొదటి చాప్టర్ లో ఇండియాస్ సైజ్, లొకేషన్ అండ్ ఇట్స్ బార్డర్. నెక్స్ట్ తర్వాత రెండవ చాప్టర్ గాని మనం గమనించినట్లయితే రెండవ చాప్టర్ ఫిజికల్ ఫీచర్స్. ఓకే. సో మన భారతదేశంలో ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం గమనించాలి. సో ఈ టాపిక్ లో మనకి ఏమొస్తాయంటే ఫిజికల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి భారతదేశంలో. ఒకటి హిమాలయాస్ ఉన్నాయి. నార్త్ ఇండియాకి వెళ్తే అప్పర్ పార్ట్ హిమాలయాస్ ఉన్నాయి. సో ఈ హిమాలయాస్ ఎలా ఏర్పడ్డాయి, హిమాలయాస్ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఓకే. సో నెక్స్ట్ తర్వాత ఈ హిమాలయాస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, రైట్, ఎన్ని కిలోమీటర్ల దాని విడ్త్ ఉంది, నెక్స్ట్ ఏ ఏ రాష్ట్రాలలో హిమాలయాస్ ఉన్నాయి,
ఆ హిమాలయాస్లలో నెక్స్ట్ తర్వాత నదులు ఏమున్నాయి అది నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తుంది. సో కంప్లీట్ పిక్చర్ అందులో ఆ హిమాలయాస్లలో ఉన్నటువంటి పాసెస్ ఏమేమి ఉన్నాయి, సో కంప్లీట్ పిక్చర్ ఈ హిమాలయాస్లో మనము చదువుకుంటాము. హిమాలయాస్ తర్వాత మనము చదివే నెక్స్ట్ టాపిక్ వచ్చి అప్పర్ పార్ట్. ఇదంతా హిమాలయాస్ అయిపోయింది. దీని కింద ఏముంది, నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ ఉంది, నార్దర్న్ ప్లెయిన్స్. సో ఈ నార్దర్న్ ప్లెయిన్స్ పర్టికులర్ గా ఇక్కడే ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అర్థమవుతుందా? ఈ ప్లెయిన్స్ ఈ ప్రాంతంలో ఏర్పడడానికి గల కారణమైంది. రైట్. నెక్స్ట్ తర్వాత ఆ ప్లెయిన్స్ లో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత ఆ ప్లెయిన్స్ లో ఏవైతే ఆ మైదానాలు ఉన్నాయో అక్కడ పండిస్తున్నటువంటి పంటలు ఏమున్నాయి, అక్కడ మైదానాలలో నెక్స్ట్ మన ఎకానమీ ఎలా ఉంది. సో కంప్లీట్ గా ఈ మైదానాల గురించి మనము చదువుతాము. ఎన్ని రకాల మైదానాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అవన్నీ అనేసి. నెక్స్ట్ ఈ ప్లెయిన్స్ తర్వాత మనం చదివేది పెనిన్సులార్ ప్లాట్యూస్. ఓకే, రైట్. సో ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే మన భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్, ఓకే, ప్లాట్యూస్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయి. ఇదేమో వెస్ట్రన్ ఘాట్స్, దీని గురించి మనం చదువుతాము. ఈస్టర్న్ ఘాట్స్, దీని గురించి కూడా మనము చదవాలి ఈ టాపిక్ లో. పెనిన్సులార్ ప్లాట్యూస్ అనే టాపిక్ లో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ చదువుతాము. నెక్స్ట్ వింధ్యా సాత్పురా రేంజెస్ చదువుతాము. వింధ్యా సాత్పురా రేంజెస్ చదువుతాము. తర్వాత అరావలి హిల్స్ చదువుతాము. అరావలి హిల్స్ చదువుతాము. ఆ తర్వాత చోటా నాగ్పూర్ ప్లాట్యూ గురించి చదువుతాము. ఆ తర్వాత డెక్కన్ ప్లాట్యూ గురించి చదువుతాము. ఓకే. నెక్స్ట్ తర్వాత తెలంగాణ ప్లాట్యూ, మైసూర్ ప్లాట్యూ కదా, చిన్న చిన్న ప్లాట్యూస్ చాలా ఉన్నాయి, వాటి గురించి మనం చదువుతాము. అలాగే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఉన్నటువంటి కొన్ని హిల్స్ గురించి కూడా మనం చదువుతాము. ఓకే, గారో హిల్స్ ఎక్కడ ఉన్నాయి, కాశీ హిల్స్, వాటి గురించి మనం చదువుతాము. రైట్. సో నాగా హిల్స్, ఇట్లా మనము ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఉన్నటువంటి ప్రతి హిల్స్ గురించి కూడా మనము ఈ చాప్టర్ లోనే చదువుతాము. రైట్. ఆ హిల్స్, దాని యొక్క ఇంపార్టెన్స్, అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఏముంది, అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ ఏముంది, దాని గురించి కూడా మనము చదువుతాము. నెక్స్ట్ ఇక్కడే మనకు ఉన్నటువంటి కొన్ని పాసెస్ గురించి మనం చదువుతాము. నెక్స్ట్ అలాగే ఈ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి కొన్ని లేక్స్ గురించి కూడా మనం చదువుతాము. ఓకే, రైట్. లేక్స్, ఇంకా వాటర్ ఫాల్స్, ప్రతిదీ ఏ టాపిక్ కూడా మనం వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా ఈ పెనిన్సులార్ ప్లాట్యూస్ లో మనం చదువుతాము. నెక్స్ట్ తర్వాత మనము చదివే నెక్స్ట్ టాపిక్ వచ్చి కోస్టల్ లైన్. ఓకే. సో మన భారతదేశంలో కోస్ట్ ప్లెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సముద్ర తీరం అయితే ఉంది కదా, ఆ తీరం ద్వారా ఏర్పడినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాని గురించి మనము క్షుణ్ణంగా చదువుకుంటాము. సో మనం చదువుకున్నాము గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు మనకు సముద్ర తీరం కలిగి ఉంది. అయితే వాటి ద్వారా ఏర్పడినటువంటి మైదానాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఇక్కడ చదువుకుంటాము. కోస్ట్ లైన్, కోస్టల్ ప్లెయిన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత మనం దీంట్లో చదివే నెక్స్ట్ టాపిక్ వచ్చి ఐలాండ్స్. ఇందాక మనం చూసుకున్నాము లక్షద్వీప్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అవి చదువుకున్నాం కదా. అవి కాకుండా మన భారతదేశంలో ఇంకా ఐలాండ్స్ ఎన్ని ఉన్నాయి, కేవలం సముద్రాల ద్వారానే ఐలాండ్స్ ఏర్పడుతున్నాయా లేక
నదుల ద్వారా కూడా ఐలాండ్స్ ఏమైనా ఏర్పడినవి ఉన్నాయా? అర్థమవుతుందా? సో కంప్లీట్ స్టోరీ, ఐలాండ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ స్టోరీ మనము ఈ చాప్టర్లో చదువుకుంటాము. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ తర్వాత మనం చదివే నెక్స్ట్ చాప్టర్ వచ్చి నదీ వ్యవస్థ. ఓకే, రివర్ సిస్టమ్. మన భారతదేశంలో ఇది థర్డ్ చాప్టర్ అమ్మా. మన భారతదేశంలో నదులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ నదులు ఉన్నాయి, దాని గురించి మనం చదువుతాము. ఎస్, మన భారతదేశంలో 2 రకాల నదులు ఉన్నాయి, హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులార్ రివర్స్. రైట్, అర్థమవుతుందా? ఈ హిమాలయన్ రివర్స్, ఈ హిమాలయాలలో పుట్టినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో, ఇండస్ పుట్టింది కదా, గంగా పుట్టింది, బ్రహ్మపుత్ర పుట్టింది, అండ్ దాని ట్రిబ్యూటరీస్ కూడా పుట్టాయి కొన్ని కదా. సో ఆ హిమాలయన్ రివర్స్ గురించి మనము క్షుణ్ణంగా వాటి గురించి అండ్ దాని యొక్క ఉపనదుల గురించి కూడా మనము చదువుతాము. దేంట్లో? హిమాలయన్ రివర్స్ లో. నెక్స్ట్ తర్వాత పెనిన్సులార్ రివర్స్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో, ఏ నదులు ఏవైతే జన్మించాయో, అవి జన్మించిన తర్వాత ఎటు ట్రావెల్ అవుతున్నాయి, ఏ ఏ రాష్ట్రాల మీదుగా ట్రావెల్ అవుతున్నాయి, ఏ ఏ రాష్ట్రాలలో ఇరిగేషన్ కి సహకరిస్తున్నాయి అనే అంశాల గురించి మనము క్షుణ్ణంగా చదువుతాము. నెక్స్ట్ అదే ఈ రివర్ సిస్టమ్ లోనే కొన్ని నదులేమో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉన్నాయి, కొన్ని నదులేమో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉన్నాయి, కొన్ని నదులేమో అరేబియన్ సీలో కలిసిపోతూ ఉన్నాయి, అరేబియన్ సీలో కూడా కలిసిపోతూ ఉన్నాయి. సో కంప్లీట్ స్టోరీ, ఈ రివర్ సిస్టమ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ స్టోరీ మనము ఈ చాప్టర్ లో చదువుతున్నాము. అయితే ఇక్కడ ఇంకా మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే, కింద నుండి పై వరకు అంటే సౌత్ నుంచి నార్త్ వరకు రివర్స్ ని ఆ ఫ్లో అయ్యే ప్రాసెస్ ని బట్టి ఇవి అరేంజ్ చేయమని అడుగుతున్నారు. కొన్ని నార్త్ నుంచి సౌత్ కి అండ్ వెస్ట్ నుంచి ఈస్ట్ కి, ఈస్ట్ నుంచి వెస్ట్ కి అవి ఫ్లో అవుతున్నటువంటి ప్రాసెస్ ని బట్టి ఆ రివర్స్ దాని ఆర్డర్ ని అరేంజ్ చేయమని చెప్తున్నారు క్వశ్చన్స్. ఓకే, ఎస్. నెక్స్ట్ తర్వాత ఈ రివర్ సిస్టమ్ చదివినాం కదా. సో నదులు పోతున్నాయి అని అంటే ఆ నదుల మీద మనం ఏం నిర్మిస్తాము? డ్యాములు అయితే నిర్మిస్తాం కదా. ఓకే, వాటి ద్వారా కెనల్స్ ఏర్పాటు చేస్తాము కదా. సో కంప్లీట్ గా డ్యాములు, ఏ ఏ డ్యాములు ఉన్నాయి, ఏ ఏ కెనల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనే దాని గురించి కూడా మనము క్షుణ్ణంగా ఈ చాప్టర్ లో మనం చదువుతాము. నెక్స్ట్ రివర్ సిస్టమ్ అయిన తర్వాత మనం చదివే నెక్స్ట్ చాప్టర్ వచ్చి నదులైతే పైన హిమాలయన్ రివర్స్ అయితే అది మంచు కరిగితే ఆ మంచు నీళ్ళ రూపంలో అయిపోయి అదంతా ఫ్లో అవుతా ఉంటది. ఓకే, నంబర్ 1. బట్ పెనిన్సులార్ రివర్స్ ఎలా ఫ్లో అవుతాయి? పెనిన్సులార్ రివర్స్ ఫ్లో అవ్వాలంటే ఏం కావాలి? వర్షం కావాలి కదా. సో రెయిన్ కావాలి. రెయిన్ కావాలంటే మనం ఏ చాప్టర్ చదవాలి? మాన్సూన్స్ అనే చాప్టర్ చదవాలి. మన భారతదేశంలో ఈ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనే దాని మీద మనము క్షుణ్ణంగా చదవాలి. ఎన్ని రకాల ఓకే సీజన్స్ ఉన్నాయి, ఆ ఏ ఏ సీజన్లో మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి, వాటి గురించి క్షుణ్ణంగా మనము దీంట్లో చదువుతాము. చలికాలం అనుకోండి, చలికాలంలో ఒక ప్రాంతంలో ఏమో భీకరమైన చలి ఉంటుంది, ఇంకొక ప్రాంతంలో ఏమో నార్మల్గా ఉంటుంది. ఎండాకాలం తీసుకుందాము, ఒక ప్రాంతంలో ఏమో భయంకరమైన ఎండ ఉంటుంది,
ఇంకొక ప్రాంతంలో ఏమో అబ్బే అంత ఎండ ఉండదు కదా. నెక్స్ట్ తర్వాత అబ్బో ఏంటో బాబు ఎండాకాలంలో భయంకరమైన తుఫాన్లు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? వాటి గురించి కూడా మనము క్షుణ్ణంగా ఈ చాప్టర్లో చదువుతాము. సడన్ గా తుఫాన్ అంటారు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అంటారు. ఈ ఏర్పడిన అల్పపీడనము ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకకుండా అది వెస్ట్ బెంగాల్ తీరాన్ని తాకడానికి అటువైపు ప్రయాణిస్తుంది అనేసి వార్తల్లో చదువుతారు. ఇది అర్థం చేసుకోవాలంటే ఏం చదవాలి? మీరు ఈ చాప్టర్ చదవాలి. అర్థమవుతుందా? సడన్ గా తుఫాన్, సడన్ గా వరదలు, రైట్? ఓకే, అక్కడేమో ఫుల్ వరదలు వస్తున్నాయంట, మనకేమో భయంకరమైన ఎండ పెడతా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మొత్తం అంతా మనము ఈ చాప్టర్లో చదువుకుందాము. నెక్స్ట్ తర్వాత దీని తర్వాత మనం చదివేది నెక్స్ట్ చాప్టర్ వచ్చి సాయిల్స్. సో ఈ సాయిల్స్ అనే చాప్టర్ మనం చదువుతాము. ఓకే, మన భారతదేశంలో నదులు ఏవైతే ప్రవహిస్తూ ఉన్నాయో, నదులు ప్రవహిస్తా అది ఉత్త వాటర్ మాత్రమే పోతుందా? నో, వాటర్ మాత్రమే పోదు. వాటర్ ఏం చేస్తుంది? కొంత చెత్త చెదారాన్ని, కొంత ఇసుకని, రైట్, అది క్యారీ చేస్తుంది. ఆ ప్రాంతం నుంచి ఫ్లో అవుతా అది ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో అంత దూరము కొంత 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 తీసుకుపోతా ఉంటుంది. సో అవి తీసుకుపోయే ప్రాసెస్లో సాయిల్స్ ఏర్పడతాయి. ఈ సాయిల్స్ ఎలా ఏర్పడ్డాయి? ఏ సాయిల్స్ మన భారతదేశంలో ఉన్నాయి? ఏ సాయిల్లో ఏ పంట పండించవచ్చు? అర్థమవుతుందా? అబ్బో ఫర్టైల్ సాయిల్, అల్లువియల్ సాయిల్ అని చెప్తాము. అందులో కొన్ని మినరల్స్ లోపం ఉంటుంది, అందులో కొన్ని పంటలు పండించలేము. అల్లువియల్ సాయిల్ ఫర్టైల్ అంటాము, కానీ అందులో కొన్ని పంటలు మనము పండించలేము. రైట్? నెక్స్ట్ తర్వాత ఈ సాయిల్స్ కంప్లీట్ గా భారతదేశంలో ఎక్కడెక్కడ పంటలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ సాయిల్స్ ఉన్నాయి. ఓకే, రైట్. కాటన్ పండిస్తూ ఉన్నారు, పలానా ప్రాంతంలో కాటన్ ఎందుకు ఆ ప్రాంతంలోనే పండుతుంది? క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలి అని అంటే ఈ సాయిల్ చాప్టర్ మనము క్షుణ్ణంగా చదవాలి. అర్థమవుతుందా? ఎందుకు గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలలోనే కాటన్ ఎక్కువగా పండుతుంది అని క్వశ్చన్ వస్తుంది. ఓకే, బ్లాక్ సాయిల్ అక్కడే ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కాటన్ బాగా పండుతుంది. సో క్వశ్చన్స్ని మనము అర్థం చేసుకోవాలి అని అంటే దానికంటే ముందు ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము అర్థం చేసుకోవాలి. రైట్, సాయిల్స్ తర్వాత మనం చదివే నెక్స్ట్ చాప్టర్ మినరల్స్, ఖనిజాలు. మన భారతదేశంలో ఖనిజ సంపద ఎక్కడెక్కడ ఉంది అనే దాని మీద క్వశ్చన్స్ చాలా సందర్భాలలో అడిగారు. ఓకే, సో ఈ ఖనిజాల గురించి మనం చదవాలి అని అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అని చదువుతాం కదా. దానికంటే ముందు ఈ ప్లాట్యూస్ ఏవైతే ఉన్నాయో మనం చదువుకున్నాము. చోటా నాగ్పూర్ ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూస్, ఈ ప్లాట్యూస్ చదువుకున్నాం కదా. అప్పుడే నేను మీకు కొంత హింట్ ఇస్తా, కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తా. అర్థమవుతుందా? సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఈ మినరల్స్ అనే చాప్టర్ చదవడానికి సహకరిస్తుంది. మన భారతదేశంలో బంగారం ఎక్కడ దొరుకుతుంది, వెండి ఎక్కడ దొరుకుతుంది, ఐరన్ పర్టికులర్గా ఎందుకు ఈ ప్రాంతంలోనే ఐరన్ ఉంది, ఓకే, కాపర్ మన భారతదేశంలో ఎక్కడ సమృద్ధిగా దొరుకుతుంది. మీరు హిస్టరీ కానీ గమనించినట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే చాప్టర్ మీరు చదివే ఉంటారు. ఆ చాప్టర్లో మీరు చదివి ఉంటారు ఈ ఇండస్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ సివిలైజేషన్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కాపర్ యూజ్ చేసేవాళ్ళు. ఆ కాపర్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? రాజస్థాన్లో ఉన్నటువంటి K3 మైన్స్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. అంటే అప్పటి నుంచే వాళ్ళు ఈ మినరల్స్ యూసేజ్ ఉంది. అర్థమవుతుందా? సో అప్పటి నుంచే వాళ్ళు బంగారం యూసేజ్ కూడా ఉంది. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? సో కంప్లీట్ స్టోరీ ఆఫ్ మినరల్స్ మన భారతదేశంలో
ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్ని మినరల్స్ గురించి మనము క్షుణ్ణంగా ఈ చాప్టర్లో చదువుకుంటాము. నెక్స్ట్ తర్వాత అగ్రికల్చర్ చాప్టర్. సో ఈ అగ్రికల్చర్ చాప్టర్లో ఎన్ని రకాల పంటలు మనము పండిస్తూ ఉన్నాము. ఓకే, ఆ పంటలు ఉదాహరణకి ఖరీఫ్ సీజన్ అంటే ఏంది, రాబీ అంటే ఏంది, ఓకే, జయాద్ అంటే ఏంది, ఇవి క్రాప్ సీజన్స్. ఈ ఖరీఫ్ సీజన్లో ఏ ఏ పంటలు పండుతాయి, రబీ సీజన్లో ఏ ఏ పంటలు పండుతాయి, జయాద్లో ఏ పంటలు పండుతాయి, అర్థమవుతుందా? ఈ ఖరీఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రబీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం చదువుకున్నాం కదా ఇందాక మాన్సూన్స్ గురించి చదువుకున్నాం కదా. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్, ఇటువైపు నుంచి ప్రయాణం అవుతున్నటువంటి మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఈ మాన్సూన్స్ చేరుకున్న తర్వాత అవి మళ్ళీ రిటర్న్ అయిపోతాయి. సో దాన్ని ఏమంటాము, రిట్రీట్ మాన్సూన్స్ అంటాము. సో ఆ రిట్రీట్ మాన్సూన్స్ సమయంలో ఏ సీజన్ మొదలవుతుంది, రాబీ సీజన్ మొదలవుతుంది. అర్థమవుతుందా? రైట్. తర్వాత ఈ జయాద్ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది, ఈ జయాద్లో ఏ ఏ పంటలు పండిస్తూ ఉన్నారు. తర్వాత క్వశ్చన్స్ ఇంకా ఎలా ఉన్నాయి అంటే, వరి ప్యాడీ పండించడానికి, రైస్ పండించడానికి కావలసినటువంటి టెంపరేచర్ ఎంత, క్వశ్చన్స్ ఈ మధ్య అయ్యాగే అడుగుతూ ఉన్నారు. కావలసినటువంటి రెయిన్ఫాల్ ఎంత, ఓకే, అది ఏ సాయిల్లో పండుతుంది, సాయిల్. అర్థమవుతుందా? సో ఇలాగున ప్రతి క్రాప్ మన భారతదేశంలో మనం పండించే ప్రతి క్రాప్ ఏదైతే ఉందో ఈ సీజన్స్ ని బేస్ చేసుకొని ప్రతి క్రాప్ ని మనము ఈ అగ్రికల్చర్ అనే చాప్టర్ లో మనము చదువుతాము. ఓకే, నెక్స్ట్ తర్వాత అగ్రికల్చర్ లో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ నుంచి మనము కొంత రా మెటీరియల్ గా తీసుకొని ఇండస్ట్రీస్ ని యూజ్ చేస్తాం, ఇండస్ట్రీస్ కోసము వాడుతాము కదా. అలాగే మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మినరల్స్ కూడా మనము తీసుకొని రా మెటీరియల్ గా ఎక్కడ వాడతాము, ఇండస్ట్రీస్ లో వాడతాము. అంటే ఇప్పుడు మనం చదివే నెక్స్ట్ చాప్టర్ ఏంటి, ఇండస్ట్రీస్. అర్థమవుతుందా? మన భారతదేశంలో ఇండస్ట్రీ వ్యవస్థ ఎప్పటి నుంచి మొదలయ్యింది, ఏ ఏ ఇండస్ట్రీస్ మన భారతదేశంలో వచ్చాయి, అర్థమవుతుందా? సో కొన్ని ఫారిన్ కంట్రీస్ మన భారతదేశంలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి సహకరించాయి. అర్థమవుతుందా? ఇండస్ట్రీస్ ఏ ఏ ప్రాంతాలలో నిర్మిస్తారు, ఒకటి రా మెటీరియల్ సఫిషియెంట్ గా దొరికే ప్రాంతం ఒకటి, నెక్స్ట్ తర్వాత మార్కెట్ కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఒకటి. ఈ రెండు ప్రాంతాలు కాకపోతే ఇంకా మధ్యలో, ఓకే రైట్. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలంటే దానికి ఇంకా ఏమేమి కావాలి, వాటర్, సఫిషియెంట్ వాటర్ కావాలి, సఫిషియెంట్ పవర్ కావాలి, ఓకే, సఫిషియెంట్ మ్యాన్ పవర్ కావాలి. ఇవి అన్నీ ఎక్కడ అనుకూలంగా దొరుకుతాయో చూసుకొని అనువుగా ఆ ప్రాంతాలలో ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేస్తారు. మన భారతదేశంలో ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆ ఇండస్ట్రీస్ ఉన్నాయి, క్షుణ్ణంగా మనము ప్రతి ఇండస్ట్రీ గురించి కూడా మనము చదువుతాము. ఓకే, ఇండస్ట్రీస్ తర్వాత మనం ఇంకా నెక్స్ట్ చదివే చాప్టర్స్ మన దగ్గర పాపులేషన్ ఒకటి ఉంది, జనాభా.
నెక్స్ట్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఉంది. ఓకే, ఆ తర్వాత వెజిటేషన్ ఒకటి ఉంది. ఓకే, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది. రైట్. సో ఈ పాపులేషన్ జనాభా, మన భారతదేశంలో జనాభా ఎంతుంది, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అక్షరాస్యత ఎంతుంది, రైట్. సో జన సాంద్రత ఎంతుంది, డెన్సిటీ ఎంతుంది, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో అక్షరాస్యత ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో అక్షరాస్యత తక్కువగా ఉంది. ఓకే, ఏ రాష్ట్రంలో పట్టణాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో పల్లెలు ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి డేటా అంతా మనము ఈ పాపులేషన్ అనే చాప్టర్లో చదువుకుంటాము. అదే కాకుండా రిలీజియన్ బేస్డ్ పాపులేషన్, క్యాస్ట్ బేస్డ్ పాపులేషన్, ఇది అంతా మనము ఏ చాప్టర్లో చదువుకుంటాము, పాపులేషన్ అనే చాప్టర్లో చదువుకుంటాము. సో అండ్ సో ట్రైబల్ పీపుల్ ఏ రాష్ట్రంలో ఉన్నారు అనేసి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, అర్థమవుతుందా? సో బోడో ట్రైబల్స్ ఎక్కడ ఉన్నారు, సంతాల్స్ ఎక్కడ ఉన్నారు, క్వశ్చన్స్ ఈ రకంగా వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నింటికి మనకు ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ పాపులేషన్ అనే చాప్టర్లో దొరుకుతాయి. ఈ చాప్టర్ని మీరు కానీ క్షుణ్ణంగా వినగలిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్. ఓకే, మనకు రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎయిర్వేస్ ఉన్నాయి అండ్ వాటర్ వేస్ ఉన్నాయి. సో ఈ రోడ్వేస్ దగ్గరికి వస్తే నేషనల్ హైవేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ నేషనల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది, నెక్స్ట్ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంది, అర్థమవుతుందా? నెక్స్ట్ భారతమాల అంటే ఏంది, దాని గురించి కూడా మనము ఈ రోడ్స్ అనే టాపిక్లో మనం చదువుకుంటాము. అవే కాకుండా స్టేట్ రోడ్స్, నెక్స్ట్ రైల్వేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు అందులో జరిగినటువంటి చేంజెస్ ఏమున్నాయి, నెక్స్ట్ తర్వాత రైల్వే జోన్స్, ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి, పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా మాకంటూ ఒక స్పెషల్ రైల్వే జోన్ కావాలి అనేసి అడిగారు. వాళ్ళు అడిగిన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక స్పెషల్ రైల్వే జోన్ కూడా కేటాయించారు. సో రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ జోన్స్, రైట్. సో ఆ ఇంప్రూవ్మెంట్, ఆ ట్రైన్స్ అండ్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ మీద ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్స్ అడగచ్చు. అడిగినప్పుడు మనకు ఎగ్జామ్లో ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ చాప్టర్లో మనము ఈ కాన్సెప్ట్ చదవాలి. నెక్స్ట్ తర్వాత ఎయిర్పోర్ట్స్ మన భారతదేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఈ ఎయిర్పోర్ట్స్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంది, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంది అనే టాపిక్స్ కూడా మనకు ఇందులోనే వస్తాయి. నెక్స్ట్ తర్వాత వాటర్ వేస్ గమనిస్తే మనం కానీ ఇందులో 2 రకాల వాటర్ వేస్ ఉన్నాయి. ఒకటి భారతదేశంలో నదులు ప్రవహిస్తూ ఉన్నాయి కదా, ఆ నదుల ద్వారా కొందరు వాళ్ళ సామాగ్రిని మోసుకుపోతూ ఉన్నారు. సో వాటిని ఏమంటారు, ఇన్లాండ్ వాటర్ వేస్ అంటారు. కొందరు సముద్ర మార్గం ద్వారా తీసుకుపోతూ ఉన్నారు, దీన్ని మెరైన్ వాటర్ వేస్ అంటారు. సో క్షుణ్ణంగా ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అండ్ మెరైన్ వాటర్ వేస్ ఎక్కడెక్కడ మనకు సీ పోర్ట్స్ ఉన్నాయి, మేజర్ సీ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓకే, నేషనల్ వాటర్ వేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి. సో క్షుణ్ణంగా ఇవన్నీ మనం ఎక్కడ చదువుతాము, ఈ చాప్టర్లో చదువుతాము. సో ప్లీజ్ మీరు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనే చాప్టర్ని అర్థమయ్యే రీతిలో మీరు
వినాలి. నెక్స్ట్ తర్వాత వెజిటేషన్. ఓకే, మన భారతదేశంలో మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ మొక్కలు ఎక్కడ ఉన్నాయి? ఓకే రైట్. ఫారెస్ట్ ఎంత ఉంది మన భారతదేశంలో? అడవుల శాతం. రైట్. సో ఈ అడవుల గురించి మనము ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడుంది, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, థార్నీ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, అర్థమవుతుందా, డెజర్ట్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది. సో ఇలాంటి సమాచారం మొత్తం అంతా మనము ఈ వెజిటేషన్ అనే చాప్టర్లో చదువుతాము. ఇప్పుడు ఫారెస్ట్ గురించి చదువుకున్నాము, ఈ అడవులలో నివసించే జంతువుల గురించి కూడా మనం చదవాలిగా. సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బర్డ్ శాంచురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటి గురించి కూడా మనము క్షుణ్ణంగా ఈ చాప్టర్లోనే చదువుతాము. నేషనల్ పార్క్స్. ఓకే రైట్. ఈ ప్రకారంగా మనకు ఇండియన్ జియోగ్రఫీలో ఉన్నటువంటి చాప్టర్స్ ని ఒక్కొక్కటిగా ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ మనం చదువుకుంటాము. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.